హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, నేనైతే డాబా పైకి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే శంఖం పూల చెట్లు అండి. నేనైతే దేవుడి పూజ కోసం అయితే ఈ పూల కోస్తున్నానండి. ఇవి తీసుకెళ్ళి కిందికెళ్ళి పూజ అయితే చేయాలండి. ఇదిగోండి నందివర్ధనం పూలండి. చాలా వర్షాకాలం వల్ల చాలా బాగా వస్తున్నాయండి పూలైతే. మందారాలు అయితే ఎంత అందంగా వచ్చాయో చూడండి. ఇది పింక్ మందారం అండి. ఇదిగో చాలా వచ్చాయండి. నిన్నైతే నేను ఊర్లో లేనండి, అందుకే కొన్ని పూలు అయితే వాడిపోయాయి. అక్కడైతే అదిగోండి పడిపోతుంది. ఇది హైబ్రిడ్ మందారం అండి. ఇది కూడా పింక్ అండి, కానీ ఇవైతే పూలు తక్కువ వస్తాయండి. ఇదైతే ఆరెంజ్ అండి, డబల్ మందారం. మేమైతే ఇది అని తెచ్చుకోలేదు అప్పుడు చెట్టు అయితే, కానీ పువ్వు అయితే ఇలా వచ్చింది. చాలా అందంగా బాగుంటుందండి. కానీ ఇది చిట్టి మందారం అండి. ఇదిగో పింక్, అసలు సూపర్గా ఉంటుందండి ఈ కలర్ అయితే. ఇది రుద్రాక్ష పూలు అండి. ఇదైతే ఇదిగోండి, మేమైతే నందివర్ధనం అని అంటామండి. ఇంకా ఏమైనా పిలుస్తారేమో నాకైతే తెలియదండి. మేమైతే నందివర్ధనం అని అంటాం. ఇది తులసమ్మ అండి. ఇక్కడ నేరేడు పళ్ళు చెట్టు అండి. ఇది టేబుల్ నింబ. ఇక్కడైతే తులసి మాల కోసం అయితే నేను పెంచుకుంటుంటానండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడైతే తీసుకువెళ్తానండి. ఇదైతే పింక్ పువ్వు అండి. అసలు ఎంత పెద్దగా వచ్చిద్దండి. ఈ వర్షం వల్ల మంచిగా చెట్లకైతే చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇదిగోండి పుదీనా అయితే. ఇదిగోండి ఇదైతే షో చెట్టు అండి. ఇక్కడైతే ఎండకే ఉంది ఇది. ఇదిగోండి పూలైతే ఎలా పూసాయో చూడండి. నా పూజకైతే బాగా సరిపోతాయండి. ఇదిగో కింద అయితే తులసంకి ఇలా పూజ అయితే చేసుకున్నా. కృష్ణయ్యకి కూడా పూలు అలంకరించుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య అండి. ఇక్కడైతే పూలన్నీ ఇక్కడ పెట్టేశానండి. ఇదిగో నాకైతే ఇంకా చెట్లు అయితే ఇంకా ఇంటి ముందర కూడా ఉన్నాయండి. ముద్ద మందారం ఇలా మందారాలు ఉన్నాయండి. అవైతే తీసుకొచ్చి ఇలా అమ్మవారికి, సాయిబాబాకి, ఇదిగోండి ఫోటోలకైతే ఇలా అలంకరించుకున్నానండి. ఇదిగో కామాక్షి దీపం అండి. నేనైతే తక్కువ అండి బయట పూలు కొనడం అయితే. నాకు ఈ పూలే చాలా సరిపోతాయండి. ఇదిగోండి బాబావారు చూడండి ఎలా ఉన్నారో. కామాక్షి అమ్మవారు అండి ఇక్కడ. కామాక్షి దీపం. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసామండి. నేనైతే నైట్ అంతా శుభ్రం చేసి పెట్టుకుంటాను. పాలైతే తీసి బయట పెట్టేసుకున్నానండి మార్నింగే. ఇదిగో కిచెన్ అయితే ఇలా ఉందండి. ఇదిగోండి నైట్ ఎంత క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందండి. అసలు హడావుడి లేకుండా మంచిగా అయితే ఉంటుంది. నేనైతే కాఫీ కలుపుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. పాలు హీట్ ఎక్కే లోపల ఒక స్పూను చక్కెర, ఒక స్పూను కాఫీ పొడి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నానండి. మనకు పొద్దున్నే కాఫీ అయితే ఉండాలి కదండి. తాగేస్తున్నా అండి కాఫీ అయితే. ఇదిగోండి ఈలోగా రాయలసీమ స్పెషల్ రాగి సంగటికి అయితే నేను ఒక గ్లాస్ బియ్యం అయితే ముందుగానే ఒక అరగంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. అందుకోసం అయితే నేను రాగులు తీసుకొచ్చి మరబట్టించుకుంటానండి. ఆ పిండి అండి ఇది. ఇక్కడైతే కొన్ని బుడ్డల పప్పులు ముందుగానే వేయించి పెట్టుకుంటాను. దాంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు, 3 చిన్నులపాయలు, తాలింపుకి కరివేపాకండి, కొద్దిగా పచ్చళ్ళలోకి అయితే చింతపండు. ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే 6 గ్లాసులు వాటర్ అయితే పోస్తానండి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిద్ది, మంచిగా మెత్తగా అయిపోతుందని నేనైతే కుక్కర్ వాడుతున్నాను. ఇది ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను, ఒక స్పూను ఆయిల్ వేసేసానండి. ఇదిగో మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. నేను ఈలోగా మన పచ్చడికి అయితే పచ్చిమిరపకాయలు వేయించేసుకుంటున్నాను. ఇదిగో వేగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసాను. ఇదిగో మగ్గుతున్నాయండి. ఈలోగా నేనైతే ఒక కప్పు బుడ్డల పప్పులు అయితే తీసుకున్నానండి. నేను ముందుగానే వేయించి పెట్టుకుంటా అని చెప్పా కదండి అది. ఇక్కడ ఒక స్పూను ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు. ఈలోగా పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి, అవి అయితే వేసేసుకుంటున్నా. ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందామండి. మధ్యలో నలగకపోతే కొద్దిగా వాటర్ పోసి మిక్సీకి మళ్ళీ పట్టేసుకుంటున్నానండి. తాలింపుకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసేసి మనం పచ్చడి పట్టుకున్నాం కదా ముందుగా, అది వేసేసి కొన్ని నీళ్లు పోసి మిక్సీ జారులోకి తొలుపుకొని వేసేసుకోవాలండి. ఇంకా కొన్ని వాటర్ అయితే కలిపానండి. ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుందండి టేస్టీగా. మరి పచ్చడి గట్టిగా ఉంటే బాగోదండి. ఇదిగో ఇలా మూత పెట్టేశానండి. అయ్యిలోగా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయి. తీసి చూపిస్తున్నా చూడండి. ఈ ఉడికిన దాంట్లోకే మన రాగి పిండి అయితే వేసేసుకుంటున్నాను.
మేము చేసుకునే పద్ధతి అయితే చూపిస్తున్నానండి. ఇలా సిమ్లో అయితే స్టవ్ వెలిగించేసుకున్నాను. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసేయాలి. ఇదిగోండి 2 మినిట్స్ అయిపోయింది, తీసి చూపిస్తున్నా. అందరూ అయితే సంగటి గెలుకునేది తెడ్డ అయితే ఉంటుంది, నా దగ్గర అయితే లేదండి. నేను ఎప్పుడు పప్పు గుత్తితోనే ఇలా ఎనుపుకుంటానండి. ఇలా బాగా కలుపుకోవాలండి, పిండి కలిసిపోయేలాగా. ఇదిగోండి చూడండి, ఇలాగా మంచిగా కలిపిపోయిందండి. ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఒక్క నిమిషం చిన్ని స్లిమ్లో అయితే పెట్టి వదిలేసేయాలండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసి వదిలేసాను. కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఇక్కడ మూత అయితే వేడిగా ఉందండి, అందుకని పక్కకి తీసి పెట్టాను. కొద్దిగా ఒక గిన్నెకి అయితే నెయ్యి రాసి ఇదిగోండి ఇలా ఒక 2 స్పూన్ల మైన ఆ గిన్నెలోకి పెట్టేసి ఇలా బాగా కలపాలండి. నేనైతే ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నానండి. ఇదిగో ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రాగి సంగటి అయితే. దాంట్లోకి బుడ్డల చట్నీ అండి, మా రాయలసీమ స్పెషల్ ఐటమ్. మేమైతే ఇదే తింటాం. చికెన్లోకైనా కూడా ఇంకా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. నాటుకోడి చికెన్ రాగి సంగటి సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా అయితే మా బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే రెడీ అండి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వీడియో.